దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ముద్దాయిగా ఉన్న బీజేపీ నాయకుడు కుల్దీప్ సింగ్ సెంఘార్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అనుభవిస్తున్న జైలు శిక్షను సస్పెండ్ చేసింది. పలు ఆంక్షలు విధించి బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్ల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. 2017లో ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటనలో ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో మరణించడంతో సెంఘార్పై మరో కేసు పెట్టారు. బాధితులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు 2019లో ఈ కేసు విచారణను ఉన్నావ్ నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. అత్యాచారం కేసులో సెంఘార్కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2019లో ఢిల్లీలోని ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని హైకోర్టు ప్రస్తుతం సస్పెండ్ చేసింది. ఈ తీర్పుపై బాధితురాలు అసంతృప్తి వ్యక్తం చేసింది. తనపై అత్యాచారం చేశారని, తన తండ్రిని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నాళ్లు జైలులో ఉంచిన తర్వాత నిందితుడిని విడుదల చేయడం ఏమి న్యాయమని వాపోయారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, భద్రత కోసం తమనే జైలుకు పంపించాలని బాధిత కుటుంబం భయాందోళన వ్యక్తం చేసింది.